నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. సో ఇది సెంటర్ లో ఉంటుంది. ఇదేదో హ్యాపీ మూవీలో లవ్ సక్సెస్ అయితే అందులో పడితే లవ్ సక్సెస్ అవుతుంది అనేది ఉంటుంది హ్యాపీ మూవీలో. బట్ నేను 4 balls ఉన్నాయి. 4 questions అడుగుతాను. ఇది వన్ కైండ్ ఆఫ్ టాస్క్ అన్నమాట. మీరు అందులో వేసిస్తే నాకు ఆన్సర్ ఇవ్వక్కర్లేదు, వేయలేదు అంటే ఖచ్చితంగా చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, మీ మొబైల్లో మీ ఫోన్పేలో ఉన్నటువంటి మీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది చూపించాల్సి ఉంటుంది. అది కనుక వేయకపోతే అయితే నేను కావాలని మిస్ చేస్తా. అయితే చూపించేస్తారు కాబట్టి సో నాకేసేసేయండి. లెట్స్ గివ్ ఎ ట్రై. వాట్స్ యూనివర్స్ ఏం ఫిక్స్ చేసిందో తెలియదు కదా. యా, చూపించాలి అని ఫిక్స్ చేసింది. చూసారా, పడిపోయింది కూడా. సో చూపించక్కర్లేదా? లేదు, చూపించాలి. సో మా చేతిలో హ్యాండ్ లోకి అది కూడా పడేశారు కదా. I'm a very low-key person. I'm not a rich person. If I show my bank balance, నాకు ఉన్న ఈఎంఐలో ఇనియా గారి బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి ఒకసారి. 7 lakhs. wow amazing 7 lakhs. 781 రూపీ 21 పైసా. I'm middle class person అండి. ఒకటే అకౌంట్ ఉందా, ఇంక వేరే అకౌంట్? సో రండి చూపించండి. నేను వేసేసా కదా. ఓకే, సెకండ్ వన్, బాల్ పట్టుకోవాలి. పట్టుకుంటారా? పడిపోతుంది కదా. పట్టుకున్నారని పడలేదు. అమ్మయ్యా. ఓకే, మీకు చాలా మంది కమెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇన్స్టా అనుకోవచ్చు, లేకపోతే బిగ్ బాస్ వీడియోస్ కింద అనుకోవచ్చు, వాట్ ఎవర్, ఏదైనా మీ పాస్ట్ ఇంటర్వ్యూస్ దగ్గర కానీ ఎక్కడైనా డైరెక్ట్గా అయినా. సో చాలా డిస్గస్టింగ్ కమెంట్స్ మీరు ఫేస్ చేసింది ఏంటి, చదివినవి ఏంటి? డిస్గస్టింగ్ అంటారు కదా, మనం ఎలా చెప్తాం. నేను యాక్చువల్లీ ఏమనుకుంటానంటే, సొసైటీలో లైక్ ఎవరి దగ్గర వాళ్ళు ఇంట్రోవర్ట్స్ ఉంటారు కొంతమంది, అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు లైక్ చెప్పుకోలేరు. దే కాంట్ బీ దెమ్ సెల్వ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సొసైటీ. అండ్ వాళ్ళు స్లోలీ ఏమవుతారంటే వాళ్ళు కైండ్ ఆఫ్ సైకోపాత్స్ అయిపోతారు. అప్పుడు అలాంటప్పుడే వాళ్ళు ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు రియల్ లైఫ్లో ఉండలేనిదే అక్కడ ఫేక్గా బతుకుతుంటారు. ఫేక్ వాళ్ళు చెప్పింది మనం ఎందుకు నమ్మాలి? సో ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్ అనమాట. వాళ్ళకి వాలిడేషన్ ఇవ్వడం వేస్ట్. సైకోపాత్స్కి దే ఆర్ ద ఓన్లీ సైకోపాత్స్. అండ్ వాళ్ళ ఫేస్లు ఎక్కడైనా ఉన్నాయా? ఒక్క బ్యాడ్ కామెంట్ చేసేవాడికి ఎవడి అకౌంట్ అయినా తీసి చూడండి, ఒక్కటి కూడా వాళ్ళ ఫేస్ ఉండదు. బికాస్ దే కాంట్ బీ దెమ్ సెల్వ్స్. దే ఆర్ ద కవర్డ్స్ ఆఫ్ సొసైటీ. దే ఆర్ ద కవర్డ్స్. పిరికి వాళ్ళు. నిజంగా వాళ్ళకి ఉంటే వాళ్ళ అకౌంట్స్ నుంచి పెట్టచ్చు కదా, కాదు కదా. దే కాంట్ లివ్ దెమ్ సెల్వ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సొసైటీ. ఇట్లాంటి ఒక అంటే లైక్ వేస్ట్ ఆఫ్ టైం చేసే పని పాట లేని వాళ్ళు చేసేదాని గురించి మనం ఎందుకు ఆలోచించడం, వాళ్ళకి మనం ప్రియారిటీ ఇవ్వడం మన వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. అండ్ ఏ థింగ్ అయినా నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు దేనికైనా మనము ఆలోచిస్తున్నాం, వాల్యూ వస్తున్నాం, దాని గురించి మాట్లాడుతున్నాం అంటే దానిది పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు ప్రాబ్లం అయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అదేంటంటే మనకి స్ట్రెస్ అవుతుంది ఉంటుంది. కైండ్ ఆఫ్ ఇది కూడా అంతే తీసుకుంటా. వాళ్ళని మనం పట్టించుకోలేదంటే వాళ్ళు అక్కడి వరకే ఉంటారు, పట్టించుకోరు వాళ్ళు. మనకి అంటే అంత తీసుకోవాల్సిన అవసరం లేదు, మెంటల్ స్ట్రెస్ అవసరం లేదు. పట్టించుకుంటేనే కదా అవంతా. అసలు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మనం అందరూ బ్యాడ్ కామెంట్స్ వాళ్ళని మనము దేకకపోతే మనం చాలా హ్యాపీగా ఉంటాం. అఫ్ కోర్స్, అంతే. ఇది నా ఫండా. అంతే. నేను అసలు చదవను, చదివినా కూడా లైట్ తీసుకుంటా. ఓకే, వీళ్ళు రియల్ లైఫ్లో ఉండలేకపోతున్నారు, వీళ్ళు ఫ్రస్ట్రేటెడ్ పీపుల్స్. ఓకే, వీళ్ళు ఏదో ఫేక్గా ఏదో వరల్డ్ బతకాలనుకుంటున్నారు. సోషల్ మీడియా ఈజ్ ఆల్ అబౌట్ ఫేక్ కామెంట్స్లో ఉండే వాళ్ళు ఫేక్ ఆల్మోస్ట్. దే ఆర్ నాట్ హ్యూమన్స్. దే ఆర్ థింకింగ్ దే ఆర్ సైకోపాత్స్. వాళ్ళ గురించి పట్టించుకోవద్దు, మన టైం వేస్ట్. మనం వేరే దానికి వెళ్దాం. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ బాల్. ఇప్పుడు పట్టుకోవద్దులేండి, నేను వేసేస్తా. ఈ గేమ్ తప్పు. దాంట్లో కరెక్టే. లేదు, ఐల్ ట్రై వన్ మోర్. ఓకే,
డన్, ఇది నేను పట్టుకుంటాను. Mm. సో మీరు ఫ్రంట్కి వచ్చేయకూడదమ్మా. సో అది పట్టుకున్నాను కాబట్టి. యా, రెడీయా? Ready. సో వేయలేదు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. Mm. సో మీ ఫ్యూచర్ హస్బెండ్ అనుకోవచ్చు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ అనుకోవచ్చు, కమింగ్ ప్రపోజల్ అయిన తర్వాత, సో ఆ పర్సన్తో ఫస్ట్ యూ లవ్ కిస్ ఆర్ రొమాన్స్? I love talking. I love to know about that person, his emotions, and how kind of he is actually, how understandable, and నా గురించి తనకు అర్థమవుతుందా, నేను ఏ జోన్లో ఉన్నా తను ఏ జోన్లో ఉన్నాడు, వీఆర్ సింకింగ్ ఆర్ నాట్, వీఆర్ ఆన్ ద సేమ్ పేస్, ఒక దాని మీద వైబ్రేట్ అవుతున్నామా. ఇఫ్ ఐ కాంట్ టెల్ దట్ పర్సన్ సంథింగ్, హీ హ్యావ్ టు అండర్స్టాండ్ మీ. ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఎందుకంటే మనం చెప్తే అందరు అర్థం చేసుకుంటారు, కానీ చెప్పకపోయినా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఐఎమ్ ఫైండింగ్ కైండ్ ఆఫ్ దట్ పర్సన్స్ అనమాట. ఐఎమ్ డిఫరెంట్ వన్ టోటల్లీ. లాస్ట్ బాల్. ఇప్పుడు మాత్రం